మాణిక్ రెడ్డి గారు, మహిపాల్ రెడ్డి గారు, భాను ప్రకాష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇవన్నీ చదవనా? ఇక మరి అందరికీ ఎవరు ఏమనుకోకుండ్రి, అందరికీ ఈ మల్కాగిరి అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించినటువంటి డివిజన్ మచ్చపొలాల డివిజన్ అని చెప్తున్నారు. దాదాపు 60,000 పైచిలకు మెజార్టీ సాధించి 3వ స్థానంలో నిలిచిన నియోజకవర్గం ఇది. ఎల్బీ నగర్ 1,06,000 మెజార్టీతో ప్రథమ స్థానంలో నిలిస్తే మేడ్చల్ నియోజకవర్గం 69,70,000 ఓటుతో 2వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు వేదిక మీదకి వస్తున్నప్పుడు ఏ కాలనీకి ఆ కాలనీ, ఏ బస్తీకి ఆ బస్తీ, ఏ గేటెడ్ కమ్యూనిటీ, ఏ అపార్ట్మెంట్ చూసినప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు వాటి పరివార క్షేత్రాలు ఎంత గొప్పగా పనిచేసినాయో అంతే గొప్పగా ఎన్నడూ పార్టీలంటే ఇష్టం లేని వాళ్ళు, ఓటింగ్ కోసం కూడా రాని వాళ్ళు ఈ దఫా బయటికి వచ్చి ఓటు వేయమని చెప్పడమే కాకుండా ఓటు వేసి ఇంత గొప్ప విజయానికి కారణమైన మీ అందరికీ పేరు పేరున శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. నేను మీకు కొత్త కాదు, 34 ఏళ్ళుగా దాదాపు ఇక్కడ మా కెమెరామెన్ నరసింహ ఉన్నాడు. 92 నుంచి మొదలు పెడితే మంత్రి అయిన తర్వాత కూడా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు దాదాపు 2015 వరకు ఈ అలవాల్లో ఉండేది నేను. మా సుధీర్ ఇక్కడనే ఉన్నాడు, ఇప్పుడే వచ్చిపోయింది, వాళ్ళ ఇంటి ఉండేది. ఈ ప్రాంత ప్రజల సమస్యలు ఏందో మీరు ఇచ్చే దరఖాస్తుల ద్వారా మాత్రమే కాకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా అప్పుడప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలు కావచ్చు, నాకు కూడా ప్రత్యక్షంగా చూసిన అంశాలు కావచ్చు, ఈ సమస్యల పరిష్కారంలో మీరు మళ్ళోసారి దరఖాస్తు ఇచ్చే ఆఖ్యలు లేకుండా త్వరితగతిన పరిష్కారమైనటువంటి పనులన్నీ కూడా తప్పకుండా పరిష్కరిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా. కొన్ని దీర్ఘకాలికమైన సమస్యలు కూడా ఉన్నాయి, అంటే కొంచెం ఫైనాన్షియల్ ఇంప్లికేషన్, పాలసీ మ్యాటర్ సంబంధించినటువంటి మ్యాటర్ కూడా ఉంది. ఇవాళ మేడ్చల్ వరకు మెట్రో రైల్ విస్తరణ కార్యక్రమం కావచ్చు, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామిల్పేట వరకు ఫ్లైఓవర్ సమస్య కావచ్చు, ఇవాళ మన నియోజకవర్గాన్ని మధ్యగా చీల్చినటువంటి కంటోన్మెంట్ ఏరియా ఉన్నటువంటి రోడ్లు, వాటి గేట్ల సమస్య కావచ్చు, ఇలా ఆర్యూబీలు, ఆర్ఓబీలు, ఇవాళ మెట్రో ఎంఎంటీఎస్ రైలు విస్తరణ జరిగిన తర్వాత మనకు చెర్లపల్లి నుంచి చెర్లపల్లె సికింద్రాబాద్ లాంటి టెర్మినల్గా మారిపోతున్న సందర్భంలో అనేక రైల్వే ఫెసిలిటీస్ కూడా పెరుగుతున్న సందర్భంలో ఇవాళ అల్వాల్లో కూడా ఒక స్టేషన్ ఉండాలని, ఇవాళ పైన కూడా షెఫిల్గూడలో కూడా ఒక స్టేషన్ ఉండాలని చెప్పే డిమాండ్తో ఇలాంటి రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే పనులు కాబట్టి కంటోన్మెంట్ సంబంధించిన సమస్యలు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు కాబట్టి ఈ ఇద్దరి మంత్రుల్ని మొన్ననే కలిసి విన్నవించడం జరిగింది. రైల్వే మంత్రి వారిని కలిసి విన్నవించుకున్నాం, అట్లనే రాజ్నాథ్ సింగ్ గారు కూడా కలిసి సమస్యలు విన్నవించుకున్నాం. కాబట్టి నేను రాజకీయాల్లో కొత్త కాదు, నాయకుడు కొత్త కాదు, గత 20-24 సంవత్సరాలుగా ప్రజల సమస్యల పట్ల స్పందించే నాయకుడిగా వాటిని అవసరమైతే సభలో, అవసరమైతే ప్రభుత్వం ఉన్నప్పుడు, బాధ్యతగా ఉన్నప్పుడు పరిష్కరించే దాంట్లో అనుభవం ఉన్నవాడు కానీ కాబట్టి మళ్ళీ కొత్తగా రీసెర్చ్ చేసే ఉండదు. సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయో, ఎట్లా కొట్లాడినో
రాబోయే కాలం పడితే కొట్లాడతా. మల్కాజిగిరి పార్లమెంటు స్థానంని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడంలో మీరు ఏ ఆశీర్వాదం మీద ఇచ్చిండ్రో, ఏ శక్తిని అయితే నాకు ఇచ్చిండ్రో ఆ శక్తిని దీనికోసం ఖర్చు పెడతామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవాళ చాలామంది చాలా రకాల వెకిలి ప్రయత్నం చేసిండ్రు, అవన్నీ కొట్టి పడేసేంత గొప్ప గెలిపించారు. కాబట్టి పిలిస్తే పలికే బిడ్డగా ఉంటారండి. ఎప్పుడు పిలిస్తే పలికే బిడ్డగా ఉంటా. ధర్మం తప్పకుండా, న్యాయం తప్పకుండా, మీరు మెచ్చే పద్ధతిలో రేపు 5 సంవత్సరాల కాలం పాటు నా పని విధానం మీ కళ్ళ ముందు కలతాల్సి మనం చేస్తాం. మాటల కంటే కూడా పని మాత్రమే మాట్లాడేటట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. కాబట్టి రేపు ఆచరణలో పనే మీతో మాట్లాడుతుంది, పనే మీకు మా పట్ల గౌరవం పెంచే పద్ధతిగా ఉండేటట్టు చేస్తా అని చెప్పి నేను కోరుకుంటూ, మీకు తెలుసు ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అండి. కొంతమంది వెకిలి మాటలు, చులకన మాటలు కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ 5 ఏళ్ళకే ప్రజాక్షేత్రంలో పలచబడ్డ ప్రభుత్వాలు చూసినాం మనం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూసినాం, 5 ఏళ్ళకే పలచబడి రెండో ప్రభుత్వం వచ్చింది, మిగతా పార్టీ వచ్చింది. మళ్ళీ వాళ్ళు బలపరిచి మళ్ళీ పార్టీ వచ్చింది. ఇక్కడున్న ప్రభుత్వం 10 ఏళ్లకు మొత్తం చతికిల పడిపోయింది. కేంద్రంలో ఆనాడు యూపీ సర్కార్ 10 ఏళ్లకు మొత్తం చతికిల పడిపోయింది, లేవకుండా అయిపోయింది. కానీ 1962 తర్వాత 10 ఏళ్ళ తర్వాత కూడా ఎన్డీఏ 293 సీట్లతో అజేయమైన శక్తిగా 3వసారి పాలించే భాగ్యం కలిగింది మోడీ గారికి. ఇవాళ విదేశీ శక్తులు ఈ దేశ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పైరవికాలు కూడా మోడీ గారి పరిపాలన నచ్చకపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి విదేశీ ప్రేరేపిత శక్తుల కొమ్ముగాసే వాళ్ళు కూడా ఉంటుండొచ్చు. కానీ ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడున్న సంకీర్ణ రాజకీయాలు, ఇప్పుడు విపరీతమైన సమస్యలు వెంటాడుతున్నటువంటి ఈ రోజులలో మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్రగా మనం విశ్వసిస్తూ, తప్పకుండా రేపు రాబోయే 5 సంవత్సరాలు నేను మోడీ గారిని ఫస్ట్ టైం పార్లమెంట్లో కలుసుకున్నాను. గెలిచిన తర్వాత ఫస్ట్ టైం కలుసుకున్నప్పుడు మరొకటే మాట్లాడారు, మల్కాజిగిరి ప్రజలు ఆనాడు ర్యాలీలో చూపిన ప్రేమ, వాళ్ళు చూపిన వాత్సల్యం ఇంత అంత కాదు, తప్పకుండా ఆ ప్రజల రుణం తీసుకునే ప్రయత్నం చేయి రాజేందర్, ఆమ్ తుమారా సాథ్ హై అనేటువంటి మాట కూడా చెప్పింది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ నాకున్న ఆ పలుకుబడితోటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో వెంటనే చేసి పెడతా అని చెప్పి హామీ ఇస్తూ, ఇంత గొప్పగా మెజార్టీ ఇచ్చి మళ్ళీ ఇంత తొందరగా నన్ను సన్మానం చేసి ప్రోత్సహించిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై తెలంగాణ. ఇప్పుడు వెంకట కిరణ్ కుమార్ గారు బిజినెస్ మ్యాన్ who wants to join BJP. ఈటల రాజేందర్ అన్న చేతుల మీదుగా జాయిన్. We congratulate him. Congratulations, sir. అంబేద్కర్ గారు ఒకసారి రండమ్మా, యాదగిరి మీ టీం రండి. అంబేద్కర్ గారు అసలు రండి అన్న కలిసి